ఐపీఎల్ 2025 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్కు ఒక గుడ్ న్యూస్ లభించే అవకాశం ఉంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇదే నిజమైతే మహేందర్ సింగ్ ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే అవకాశం కూడా ఉంది. దీనికోసం ఒక పాత పాలసీని బీసీసీఐ మళ్లీ తీసుకురానుందని తెలుస్తోంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఒక నిబంధన ఉండేది. ఎవరైనా ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి 5 సంవత్సరాలు దాటితే వారిని అన్క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణించేవారు. అయితే ఈ నిబంధనను 2021లో తొలగించారు. కానీ ఇప్పుడు ఫ్రాంచైజ్ యజమానుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో బీసీసీఐ ఈ నిబంధనను మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మహేందర్ సింగ్ ధోని చెన్నై తరపున మరో సీజన్ ఆడవచ్చు. ఒకవేళ ఈ నిబంధన తిరిగి అమల్లోకి వస్తే ఐపీఎల్ 2025 వేలంలో ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా అందుబాటులోకి వస్తాడు. అప్పుడు చెన్నై 4 కోట్లకే మహేందర్ సింగ్ ధోనిని రిటైన్ చేసుకోవచ్చు. ప్రస్తుత రిటెన్షన్ ఖరీదు 12 కోట్ల కంటే ఇది ఏకంగా 8 కోట్లు తక్కువ. దీంతో ఆక్షన్లో కూడా చెన్నైకి మరింత డబ్బు అందుబాటులోకి వస్తుంది. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే విషయంపై కూడా ధోని ఇటీవలే మాట్లాడాడు. ప్లేయర్ రిటెన్షన్ రూల్ మీదనే తాను ఆడతానా లేదా అన్నది ఆధారపడి ఉందని తెలిపాడు. ఒకసారి రూల్స్ అన్నీ ఫైనలైజ్ అయ్యాక జట్టుకు ఏ నిర్ణయం మంచిదనిపిస్తే ఆ నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. ధోని బ్రాండ్ వాల్యూని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ చెన్నైకి అనుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.